పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. ఈ 2 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. యువత అడగొద్దా? మరి నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తా ఉన్నారు, ఇచ్చారా? అట్లాగే ప్రతి మహిళకి 1500 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో అంతమంది ఇచ్చేస్తామని చెప్పాడు. ఒక డ్రామా ప్లే చేసి జనాన్ని మోసం చేయలేదా? ఇస్తున్నారా? మరి ఇప్పుడు మరి అడగాల వద్దా? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అడగాల వద్దా? ఏంటి నువ్వు అడగకూడదంట. 59,000 అడగాలంట. ఏం చెబుతున్నాడు బాబు? నేను సిప్పులు లాగా మాట్లాడితే అది జనము తెలియకేశారు. ఒకసారి రెండోసారి రానియరు. ఏ ఊరైనా తీసుకోండి, ఎందుకు శంకుస్థాపన చేశారో, ఎందుకు ప్రారంభోత్సవం చేశారో అవన్నీ పడగొట్టారు. కనీసం శిలాపలకాలు కూడా పడగొట్టారు. అక్కడ కౌంటింగ్ మొదలైతే ఎవడైతే పడగొట్టాడో వాడి చేత 2 రోజుల్లో చట్టాలు పోతే 2 రోజుల్లో వాట పుట్టు వచ్చి వాడు కట్టిస్తా. 60 నెలలు 59వ నెలలో నువ్వు నేను కూర్చుందాం, బహిరంగ మీటింగ్ పెడదాం. నియోజకవర్గానికి నువ్వేం చేశావు, నేనేం చేశాను, బహిరంగ సభ పెడదాం. ప్రజలతో అధికారులతో కూడా నేను కలుపుకుని నేను కూర్చుంటా, లెక్కలతో వస్తా. ఆ రోజు నువ్వు రా, మాట్లాడుకుందాం. ఇవాళ వరకు మన నియోజకవర్గానికి నేను 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. నువ్వు 5 సంవత్సరాలకి 392 కోట్లు చేస్తే నేను 2 సంవత్సరాల్లోనే 270 కోట్లు అయింది. పంపించావు కదా, నీ ఫోన్ నెంబర్కి నేను వాట్సాప్ పంపిస్తా. నీకేదన్నా లెక్కల్లో అనుమానం వచ్చినా, ఏదైనా తెలియకపోయినా మా గవర్నమెంట్ పిఏ గారి నెంబర్ కూడా పంపిస్తాను నీకు వాట్సాప్లో. ఆయనతో మాట్లాడుకుని నువ్వు క్లియర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.